సర్వాధికారి, సర్వసృష్టికర్త, రక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నీ ఆధిపత్యం, నీ అధికారానికి అప్పగిస్తుండగా ఈ సమయంలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి యెహోవా అనే ఛానల్ ద్వారా అయా నీ యొక్క వాక్య వెలుగులోనికి నీ పాదాల ఎత్తుకు వస్తుండగా నీ సహాయం మాకు దయచేయి. శత్రు కార్యాలన్నీ లయపరచు. ప్రతి అంధకార దురాత్మ, చీకటి, దైపు, షిల్లంగి శక్తులు కలిగిన వారిని బోతు వైద్యుల కొరకు దేవా ప్రార్థిస్తున్నాను. నశించి నరకాన్ని పోవుట నీకు ఇష్టం లేదు కనుక వారిలో కూడా నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించి నరకం నుంచి విడిపించమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను, ఖైదీలను విడిపించెను సిలువలో. ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను, ఖైదీలను విడిపించెను సిలువలో. ఎంత క్రూరము శత్రు కార్యము చూడుము, ఎంత క్రూరము శత్రు కార్యము చూడుము. అంతగా బాధించి సిలువ మీద కెత్తిరి, బాధానందియో ఎదురు మాటలాడట, ఖైదీలను విడిపించెను సిలువలో. బాధానందియో ఎదురు మాటలాడట, ఖైదీలను విడిపించెను సిలువలో. ఆత్మదేవుడు ప్రత్యక్షం బాయే సిల్వలో. ఆత్మదేవుడు ప్రత్యక్షం బాయే సిల్వలో. సూర్యుడదృశ్యుడయ్యే కమ్మెనంత చీకటి, సార్వత్రికము గడ వణికెను, ఖైదీలను విడిపించెను సిలువలో. సార్వత్రికము గడ వణికెను, ఖైదీలను విడిపించెను సిలువలో. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయాన్ని చదువుకుందాం. దాదాపు అదే కాలమందు రాజని హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో చంపించును. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండగ దినములు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, దాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కనుక మొట్టమొదటిగా అంతియొక్కలో శిష్యులు క్రైస్తవులుగా చేయబడ్డారు. వారు సంఘములో చేర్చబడ్డారు. కనుక అగబ్బు అనే ప్రవక్త దినాల్లో భూలోకమందు గొప్ప కరువు రాబోతుందని క్లౌదియా చక్రవర్తి దినాల్లో సంభవించే దాని గురించి చెప్పినప్పుడు కనుక మనము విన్నాం. సంఘముగా కూడుకున్నప్పుడు ఆ రోజుల్లో కనుక ఏ రీతిగా అపోస్తులు సంఘముగా సమకూర్చబడి క్రైస్తవులు చేయబడ్డారు. ఈ 12వ అధ్యాయానికి వచ్చేసరికి దాదాపు అదే కాలమందు రాజని హేరోదు దినంలో సంఘపు వారిలో కొందరిని పట్టుటకు బాధ పెట్టకు బలాత్కారంగా పట్టుకొని దాదాపు అదే కాలమందు ఆ దినాల్లో సంఘములో విస్తరించిన దినాల్లో సంఘములో క్రైస్తవులుగా చేయబడిన దినాల్లో
దాదాపు అదే కాలమందు రాజని హేరోదు కనుక యూదులని అక్కడున్న యెరూషలేములో ఉన్న వారిని పరిపాలన చేసిన దినంలో కనుక పేతురు దేవుని వాక్యాన్ని బహుధైర్యముగా, యాకోబు, పేతురు, యోహాను దేవుని వాక్యాన్ని బహుధైర్యముగా బోధించి 3,000 మంది 5,000 మంది రక్షించబడి అనేక మంది సేవకులు చెదిరిపోయి వారు చెదిరిపోయిన అనేక స్థలాల్లో సువార్త ప్రకటించడం ద్వారా అనేక మంది మరి క్రైస్తవులుగా శిష్యులుగా చేయబడిన వారు కనుక క్రైస్తవులుగా చేయబడిన దినాల్లో సంఘమునకు గొప్ప హింస కలిగింది. కనుక సంఘపు వారిని బలత్కారంగా పట్టుకొని బాధ పెట్టి వారిని చెరసాల్లో వేసి వారిని యాకోబుని ఖడ్గముతో చంపించి ఇది యూదులకి ఇష్టమైన కార్యమని పులిన రొట్టెల దినముల పండగ దినముల్లో పేతుని చెరసాల్లో వేసి యాకోబుని ఖడ్గముతో చంపించి కనుక పేతురికి కనుక మరి 4 చతుష్టములు సైనికులను మధ్య కనుక పేతుని చెరసాల్లో ఉంచిన దినాల్లో సంఘము అయితే శ్రమలలో, బాధలో, హింసలో, ఇబ్బందులు, పరిశుద్ధులు, సేవకులు ఆత్మీయంగా దేవుని కొరకు జీవించేవారు భయాందోళనతో, మరణముతో కనుక ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పి వారు ఆందోళన కలుగుతూ ఉన్నారు. ఆ రోజుల్లో ఎవరు ఈ యొక్క శ్రమలు సంఘాన్ని తీసుకొచ్చారంటే కనుక రోమును పరిపాలన చేసిన ఆ యొక్క రోమ పరిపాలన చేసిన ఆ రాజు వారి ద్వారా రాలేదు, కానీ హేరోదు ద్వారా కనుక వచ్చినట్లుగా మనం కూడా చూస్తున్నాం. సంఘపు వారిని రాజని హేరోదు కొందరిని బాధ పెట్టకు బలత్కారంగా పట్టుకొని కనుక హేరోదు కనుక ఆ రీతిగా సంఘపు వారిని పట్టుకొని బాధ పెట్టిన దినాల్లో వీరికి సహకరించింది ఎవరు అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, అనేక మంది వారిని వెంబడించిన పెద్దలు. కనుక యెహోవాయే దేవుడు, యేసుప్రభు దేవుడు కాడు. ఈ పేతురు, యోహాను, యాకోబులు ఈ అపోస్తులు అందరూ కూడా యూదయ యెరూషలేము అంతంతటా చెదిరిపోయి ఆయనే దేవుడు, యేసే దేవుడని ఆయన ఒక ప్రవక్త, ఆయన ఇర్మియాలో ఒకడు, ఆయన ఏలియా లాంటి వాడు, ఆయన దేవుడు కాడు అని వారు వాదనలో ఉన్న దినాల్లో వీరిని యాకోబుని ఖడ్గముతో చంపించారు, పేతురుని చెరసాల్లో ఉంచారు. సంఘమైతే 5వ వచనం చూస్తే పేతురు చెరసాల్లో ఉంచబడను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండును. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, ఆ దినాల్లో సంఘముగా వారు కూడుకొని యాకోబుని ఎప్పుడు చంపారో, పేతురుని చెరసాల నుంచి పస్కా పండుగ అయిపోయిన తర్వాత కనుక పేతురుని కూడా చంపాలనే ఆలోచన కలిగి ఉన్నారు. అయినప్పుడు కూడా సంఘం ఆ దినాల్లో వారు సంఘముగా కూడుకొని ప్రార్థించినట్లుగా మనకు కనబడుతుంది. కనుక నేటి దినాన్ని దేవుని ప్రజలుగా సంఘములో శ్రమలు, సేవకుల్లో శ్రమలు, విశ్వాస జీవితాల్లో శ్రమలు, పరిచర్యలో శ్రమలు, సువార్తలో శ్రమలు, కనుక అన్యజనుల ద్వారా శ్రమలు, కనుక వ్యతిరేకుల ద్వారా శ్రమలు, ఆటంకం కలిగించే వ్యక్తుల ద్వారా శ్రమలు, లేదా ఈ లోకంలో ఉన్న అనేకమైన వారు హిందువులు కావచ్చు, లేదా పలు వ్యక్తులు కావచ్చు, కనుక యేసునికి విరోధముగా మాట్లాడే వ్యక్తులు కావచ్చు. కానీ యాకోబుని చంపడము యూదులు భయపడ్డారు, పేతురుని చెరసాలు ఉంచారు. సంఘమైతే కనుక వారు భయపడకుండా అత్యాశక్తితో ప్రార్థించే వారికి మనకు కనబడుతున్నారు. కనుక అటువంటి శ్రమల కాలంలో కూడా ప్రార్థించే సంఘముగా వారు సమకూర్చబడ్డారు. దీని అర్థం ఏంటంటే మన జీవితంలో శ్రమ అయినా, మరణమైనా, దుఃఖమైనా, వ్యాధి అయినా, బాధ అయినా, జబ్బు అయినా, ఎటువంటి పరిస్థితులు మనం ముందున్నా, వంటకాల సమయంలో మణిపూర్లో కనుక మన భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో సంఘంలో అనేకమైన శ్రమలు, సేవకులను చంపుతూ వచ్చారు, మందిరాలు కాలుస్తూ వచ్చారు, కనుక దేవుని పిల్లల్ని చంపుతూ వచ్చారు. ఎంత ఘోరముగా చంపుతూ వచ్చారు అనేది అనేకమైన దావిజనులు మన ముందు చనిపోయిన వారి గురించి, ప్రభు కొరకు హతసాక్షులుగా చేయబడిన వారి గురించి మనం ఆలోచన చేసినట్లుగా దినాల్లో ఆ రోజులు వారు ఎలాగైతే సంఘముగా ఉండి ప్రార్థిస్తున్నారో మనము కూడా ఈ దినాల్లో కూడా ప్రార్థన ద్వారా, సంఘ ప్రార్థన ద్వారా, ఆల్ నైట్ ప్రేయర్ ద్వారా, సేవకులుగా కూడుకొని 2-3 ప్రార్థించడం ద్వారా దేవుని సన్నిధానంలో ఎప్పుడు మనం మోకరెళ్ళి మనకున్న శ్రమలు కనుక ఎప్పుడు ప్రభుత్వంతో ఇతరులు ధర్నాలు చేసినట్లుగా మనం ధర్నాలు చేయడం కాదు, కానీ మనం అందరం వెళ్ళి వారికి వ్యతిరేకంగా ధర్నాలు చేయడం కాదు, కానీ మన అందరం కలిసి దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం చూసినప్పుడు వారు కూడి ఉన్న చోటు వారు ప్రార్థన చేయగా కంపించింది. కనుక నేటి దినాన్ని ప్రార్థించేవారు తక్కువైపోయారు,
కనుక ధర్నాలకి, కనుక సభలకి, సమావేశాలకి, ప్రసంగాలకి కొంతమంది సంఘం కూడుకుంటారు. కనుక ప్రార్థించేదానికంటే ప్రసంగాలు ఎక్కువ అవకాశం ఇస్తారు. సంఘముగా కూడుకున్నప్పుడు ప్రార్థించే సంఘముగా ఉండాలి. కనుక ప్రార్థన ద్వారానే దేవుడు జయ జీవితాన్ని అనుగ్రహించగలడు. ఇక్కడ మనం గమనించినట్లుగా 6వ వచనంలో హేరోదు అతను వెలుపలికి తీసుకుని రావాలనుండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యల మధ్య బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండును. మరియు కావల వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచును. అతను గదిలో వెలుగు ప్రకాశించును. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలో అతని చేతులను ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తుడుక్కొనమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రమును పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగిన గ్రహింపక తనకు దర్శనము కలిగిన తలించును. అయితే మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణంకు పోవు ఇనుపు గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే తెరుచుకొను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయింది. వారు చేసే సంఘ ప్రార్థన, యాకోబుని చంపారు, పేతురుని చెరసాలుంచారు. కనుక ప్రజలైతే సంఘముగా, విశ్వాసులుగా, సేవకులుగా చెదిరిపోయారు. చాలా మంది గృహాల్లో, ఎడారిలో, అరణ్యాల్లో, దూర ప్రాంతాల్లో కనుక వాళ్ళు రహస్యంగా ప్రార్థించే దినాల్లో ఉన్నారు. కనుక ఇక్కడైతే పేతురు చెరసాల్లో కనుక ఉండినప్పుడు కనుక దూత వచ్చి పేతురుని తట్టి, నీ చెప్పులు తొడుక్కో, నీ యొక్క నడుము బలంగా కట్టుకో, నీ యొక్క టవలు నీ భుజం మీద వేసుకో, నువ్వు నన్ను వెంబడించని చెప్పి తన చేతి సంఖ్యల్ని, కాళ్ళ సంఖ్యల్ని తుత్తునీలుగా చేసి కనుక వాళ్ళు ఉంటున్న ఆ చెరలో నుంచి అతను బయటికి లాక్కొచ్చి మొదటి కావలి 2 కావలిని దాటి వారు పట్టణం మధ్యకి వచ్చినప్పుడు ఇది దర్శనం అనుకున్నాడు పేతురు. కనుక ఎందుకు దూత వచ్చిందంటే వాళ్ళు సభలు, సమావేశాలు పెట్టలేదు కానీ, వాళ్ళు ప్రభుత్వం మీద తిరగబడలేదు కానీ, వారు ఆ ప్రధాన యాజకులకి లేదా అక్కడున్న ప్రధాన యాజకులకి, అక్కడున్న రాజుకి యాకోబుని చంపినందుకు వారు అందరూ, క్రైస్తవులందరూ వచ్చి అక్కడ ధర్నాలు చేయలేదు కానీ కేవలంగా వారు ప్రార్థించే సంఘముగా ఉన్నారు. ఈ రోజుల్లో చాలా మంది కూడా ఇదే పరిస్థితి, ప్రార్థన చేయకుండా, దేవుని మీద ఆధారపడకుండా మరి బయటికి వెళ్ళి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సేవకులారా, ప్రియ పరిశుద్ధులారా, మన జీవితాల్లో ఎటువంటి సమస్య మన ముందున్నా సంఘముగా ఉపవాసం ఉండి ఆల్నేటు ప్రార్థన కలిగి ఉండి దేవుని సేవకులుగా దేవుని సన్నిధిలో పోరాడి జయ జీవితాన్ని కలిగి ఉండాలి. కనుక వాళ్ళు ప్రార్థించే సంఘముగా ప్రార్థించినప్పుడు కనుక స్వయంగా దేవుడే తన దూతను పంపించి పేతురుని తీసుకొచ్చినట్లుగా మనం చూచాం. పేతురుని చెరసాల నుంచి విడిపించి పట్టణం మధ్య తీసుకొచ్చి దూత వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దానికి కారణము కీర్తన 34:7. కనుక యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. కనుక నీవు నేను ఎవరిని రక్షించలేము, ఎవరిని కాపాడలేము, ఏ సంఘాన్ని కాపాడలేము, ఏ సేవకుని కాపాడలేము. ఏ యొక్క లోకంలో ఎవరు దేవుని పనికి ఆటంకం ఉన్నప్పుడు కూడా, ఒకసారి దైవ భక్సింగ్ గారి గురించి ఒక ఆయన ఇంత పుస్తకం చెడ్డగా రాసి ప్రచారం చేశాడు. ఆయన ఒకరోజు మంచంతో రోగంతో ఉన్నప్పుడు ఆ విషయాన్ని విని వెళ్ళి ఆయన కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే అతను అన్నాడు, అయ్యా నీ ఎడ్ల నేను అవిధేయంగా ప్రవర్తించాను, దయచేసి నన్ను క్షమించంటే నీ గురించి విన్నప్పుడే క్షమించి ప్రార్థన చేశాను, అందుకే నీ దగ్గరికి వచ్చానని చెప్పాడు. అంటే మనము మన శత్రువుల్ని, కనుక వారు హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఇరుగు పొరువారు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, మనతో ఉన్నవారే మనకి హాని కీడి చేయొచ్చు. కనుక పౌలు అంటాడు తిమోతో, ఓ తిమోతి, కనుక గారడీ సీమోను, ఆ కంచరవాడైన సీమోను, ఆ కంచరవాడు చాలా నాకు హాని చేశాడు, అతని విషయమే జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిక చేస్తూ వచ్చాడు. కనుక అపోస్తుల కార్యము 20 అధ్యాయాలు చూసినట్లయితే పౌలు అన్నాడు, అక్కడ ఉన్న సంఘంతో నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు వస్తారు, వారు మందని కనికరింపరు, మరియు శిష్యుల్ని వెంట ఈడ్చుకుని వెళ్ళిపోతారు అని చెప్తూ వచ్చాడు. కానీ ఇక్కడ సంఘ ప్రార్థన ద్వారా దేవుడు తన దూతనే పంపించాడు. కనుక ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, ప్రపంచమంతట్లో క్రైస్తవుల ఎడ్ల, సేవకుల ఎడ్ల, మందిరం ఎడ్ల, సువార్త ఎడ్ల దేవుని పనిని పాడు చేసే వారి విషయంలో మనము జయ జీవితాన్ని పొందలేము. కానీ ఎట్లా జయ జీవితం పొందామంటే కేవలంగా ప్రభువు సన్నిధానంలో మోకరిల్లుడు ద్వారే. ఒకసారి భక్సింగర్ వాళ్ళు ఒక ప్రాంతానికి సువార్తకు వెళ్ళారు.
సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ అందరూ వచ్చి వాళ్ళు రాలిసిని కొడుతూ వచ్చారు. కనుక భక్సింగ్ గారు వారిని ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చామని చెప్పారు. మళ్ళా కొంతకాలం అయిన తర్వాత వారు ఆ ప్రాంతానికి సువార్తకు వెళ్ళినప్పుడు చక్కగా అనేక మంది సువార్త విన్నారు. దేవుని పనిని ఎట్లా జరుగుతుందంటే ప్రార్థన ద్వారే. ఇంక ఏ రూపంలో కూడా మనము శత్రువుపై జయాన్ని పొందలేము. ఇక్కడ చూసిన 11వ వచనంలో పేతురు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియని అనుకోలేను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కోను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చును. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండరి. అంతటి తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని చిన్నది ఆలకించుటకు వచ్చును. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషంతో తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపిను. అందుకు వారు నీవు పిచ్చిదానివనిది. అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతనిని దూత అనిది. గమనిస్తున్నారా? పేతురు దర్శనం అనుకున్నాడు, దాని తర్వాత తన చేతి సంఖ్యలు కాల సంఖ్యలను విడిపోవడం చూసి కనుక నన్ను ఏ రోజు చేతిలో నుంచి యూదులను ప్రజలను నాకు చేయనుద్దేశించిన కీడు నుండి నష్టము నుండి నన్ను తప్పించి దేవుడే నన్ను ఈ రీతిగా విడిపి ఇప్పుడు నాకు నిజముగా దేవుడు ఈ రీతిగా నన్ను తీసుకొచ్చాడని పేతురు గ్రహించాడు. కనుక ఆయన మన ఏళ్ళ గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయగలిగి ఉంటారంటే శక్తి చేత బలము చేత ఏ కార్యాలు జరగవు, ధర్నాల ద్వారా ఏ కార్యాలు జరగవు, సమావేశాల ద్వారా ఏ కార్యాలు జరగవు. మండల సేవకులు జిల్లా సేవకులు అందరూ వచ్చి అక్కడ పెద్ద మీటింగ్లు పెట్టి ప్రసంగాలు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకం, ఈ రోజులు కూడా మన ప్రభుత్వానికి వ్యతిరేకముగా కనుక క్రైస్తవులకు వ్యతిరేకం మాట్లాడే వారి గురించి మనం వ్యతిరేకముగా మాట్లాడు ద్వారా ఏ పని జరగదు. కనుక సంఘ ప్రార్థన ద్వారా అనేక పరిశుద్ధుల ప్రార్థన ద్వారా అనేక సేవకుల ద్వారా దేవుడు తన దూతను పంపించి పేతురుని విడిపించాడు. పేతురు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంటే తను ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ రోదే అనే ఒక చిన్న అమ్మాయి కనుక యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాడు. అక్కడ ప్రార్థన జరుగుతుంది. ఈ రోదే అనే అమ్మాయి తలుపు దగ్గర నుంచి ఆలకిస్తుంది. ఆమె చెప్తుంది పేతురు వచ్చాడంటే నువ్వు పిచ్చిదాను అన్నారు. కానీ ఆమె గుర్తుపెట్టింది పేతురు స్వరాన్ని. ఆ చిన్న పిల్లని కూడా దేవుని మందిరానికి అలవాటు చేశారు. కనుక పెళ్లి కాకుండా పెళ్లి కూడా ప్రార్థన చేయమంటారు. పెళ్లి అయిన తర్వాత మందిరం దూరం అవుతారు. గర్భఫలం ఇచ్చిన దేవుని మందిరం దూరం అవుతారు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని దేవుని మంది తీసుకురారు చాలా మంది. కానీ ఈ రోజైన అమ్మాయినైతే వారు తల్లిదండ్రులు దేవుని మందిరంలో చిన్ననాటి నుంచే వారు దేవుని మందిరంలో ఉంచినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇది మనకి ఏం చెప్తుందంటే మనము మన పిల్లలని కనుక గర్భవతిగా ఉన్నప్పుడే దేవుని మందిరానికి వెళ్ళాలి. వారు పుట్టిన ఎన్నో రోజునే దేవుని మందిరాన్ని తీసుకుని వెళ్ళాలి. దేవుని మందిరంలో వాళ్ళు అల్లరి చేస్తారు, కేకలేస్తారు, ఏడుస్తారు. వారు ఎటువంటి రీతిలుగా ఆటంకపరిచినా వారిని దేవుని సన్నిధానంలో ఉంచి వారిని జాగ్రత్తగా ఉంచారు, దేవుని మందిరంలో అల్లరి చేయకుండా. కనుక ఈ రోజైన అమ్మాయి ఎవరి స్వరం గుర్తుపెట్టిందంటే పేతురు దేవుని సేవకుడు స్వరాన్ని గుర్తుపెట్టింది. ప్రియ సహోదరి సహోదరుడా, నిర్దినాన్ని సేవకుడు ఇంటికి వస్తే ఈ పిల్లలు బయటికి వెళ్ళిపోతారు. కనుక పిల్లలు ఎప్పుడు కూడా మందిరం రారు. పిల్లలతో దేవుని సేవకులతో దేవుని సంఘముతో పరిశుద్ధులతో చాలా మంది పిల్లలకి సంబంధాలు ఉండవు. తల్లిదండ్రులు సరైనగా వారితో సహవాసం చేయనివారు. కనుక నీ దేవుని సేవకుల పిల్లల్ని పరిశుద్ధుల పిల్లలని దేవుని మందిరంలో ఉంచలేని కారణం చేత దానిలో వచ్చే నష్టము. ఏలీ కుమారులు యాజకత్వం ఒప్పుని పినహాసులు చేశారు, కానీ వారు ఏలీకి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా పరిశుద్ధులకు వ్యతిరేకముగా వారు దుర్మార్గులుగా వారి వారి పాపములు ఆకాశము నటినట్టుగా మనకు కనబడుతుంది. దానికి కారణము వారు దేవునికి భయపడలేదు, తండ్రికి భయపడలేదు, దైవ ఉద్దేశాలు ఎరిగి కూడా వాళ్ళు విరోధంగా బతికారు. దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 22:6 బాలు నడువస్త్రావని నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు ఆమె పెద్దదా అయినప్పుడు ఆ త్రోవ నుంచి వారు వృద్ధులైన ఆ త్రోవను తొలగిపోరు అని తెలియజేస్తుంది.
పేతురు అక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా వచ్చావని చూడండి, ఇక్కడ చూసినట్లయితే 16వ వచనంలో, అతడు ఇంకను తలుపు తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతునుంది. అతడు ఊరకుండని వారికి చేసైగ చేసి ప్రభువు తన్ను చెరసాల నుండి ఎలాగో తీసుకొని వచ్చునో వారికి వివరించును. యాకోబును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటుకు వెళ్ళాను. తెల్లవారుగానే పేతురు ఏమైనో అని సైనికుల్లో కలిగిన గలిబిలి ఇంతంత కాదు. ఏ రోజు అతని కోసం వెతికినప్పుడు అతను కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపని ఆజ్ఞాపించు. అటు తరువాత ఏ రోజు యోదయ నుండి కైసరికి వెళ్ళి అక్కడ నివసించును. గమనిస్తున్నారా? పేతురు తనకు సంభవించబోయే దానిని వారికి అక్కడ ఉన్న సంఘానికి వివరించాడు. దేవుడు నన్ను రక్షించాడు, దేవుడే నన్ను తీసుకొచ్చాడు, తన దూతను పంపించాడు, నా సంఖ్యలను విడిపింపు చేశాడు, మొదటి కావాలి 2 కావాలను తీసుకొని వాటిని తప్పించి పట్టణం వెలుగు పట్టణం మధ్య ఉంచి వెళ్ళిపోయాడు, కనుక దేవుడే నన్ను తీసుకొచ్చాడని సంఘానికి సాక్ష్యం ఇచ్చాడు. సంఘ ప్రార్థన ద్వారానే ఇది జరిగిందని వాళ్ళు గ్రహించారు. అలాగే ప్రియ సహోదరుడా, దేవుని కార్యాలు ఎట్లా జరుగుతాయంటే డబ్బుతో జరగదు, మనుషుల సంస్కృతితో జరగదు. కనుక దేవుని పిల్లలుగా, దేవుని సేవకులుగా ఉపవాసం ఉండి, ఆల్నైట్లుండి, సంఘ ప్రార్థనలో, గృహ కూడుకుల్లో, వ్యక్తిగత ప్రార్థనలో, మనకున్న కఠినమైన సమస్యల్లో మనము ప్రభు మీద ఆధారపడాలి. అయితే తెల్లవారుగానే పేతురు ఏమైనని కావల ఉన్న వారు సైనికులు గలిబిలైపోయారు. కనుక అక్కడ 14 సైనికులు కాపలా కాశారు. వాళ్ళ మధ్య నుంచి పేతురుని దేవుడు తీసుకొచ్చాడు. కనుక వారైతే భయపడుతూ వచ్చారు. అయితే తెల్లవారినప్పుడు వారు ఆయన కావలుగా ఉన్న వారిని ఇక్కడ గమనించినట్లయితే అతని కావలుగా ఉన్న వారిని వారు చంపారు. చూసారా? కనుక పేతురుని దేవుడు రక్షించాడు. దాని కావలుగా ఉన్నవారు ఏమైనా సైనికులు కలిగినంత కాదు. ఆయన ఏ రోజు అతని కోసం వెతికినప్పుడు అతను కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపని ఆజ్ఞాపించి 14 మందిని చంపుతూ వచ్చారు. దానికి కారణం ఏంటంటే, ఒక పేతుని ఎవరు విడిపించారంటే దేవుడు విడిపించాడు. కారణం ఏంటంటే, ఒక వ్యక్తిని యాకోబుని చంపారు, కానీ దేవుడు 14 మందిని వాళ్ళ సైనికుల్ని అప్పగించి చంపించి పేతుని విడిపించాడు. దీని అర్థం ఏంటంటే, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? శక్తి చేత, బలము చేత కాదు, కత్తి చేత, లేదా కర్ర చేత, లేదా నోటి చేత, లేదా పోలీస్ స్టేషన్ చేత, లేదా మనకున్న ఎమ్మెల్యే ఎంపీలో, మనకున్న ముఖ్యమంత్రులు, మనకున్న ఎవరో అధికారుల్ని మనం వెంటేసుకొని మనం వెళ్ళి వాళ్ళతో పోరాడి ఏదో జయ జీవితాన్ని మనం పొందలేము. కానీ కేవలంగా ప్రభు మీద ఆధారపడు ద్వారానే శత్రువును మనం జయించగలం. కానీ ఇక్కడ 20వ వచనం చూసినట్లయితే, తూరీల మీదను సీదోనీల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారు ఏక మనసులో రాజు వద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్త బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడను వేడుకునిది. ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశంలో గ్రాసం వచ్చుడును. నియమింపబడిన దినమందు హేరోజు రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారితో ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానస్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతడు ముత్తుని గనుక పురుగులు పడి ప్రాణమించు. వాళ్ళు చంపింది ఒక యాకోబుని చంపారు, కానీ ఇక్కడ దేవుడితే 14 మంది సైనికులను చంపించాడు. రెండోది ఇక్కడ చూసినట్లయితే, హేరోదు తూరీలనిది సీదోనీల మీదనికి తనకు అత్యాగ్రహం కలుగునందున వారు ఏక మనసుతో రాజుకు వచ్చారు. వచ్చి వారు అంతఃపురం పై విచారణ బ్లాస్తును తమ పక్షంగా చేసుకొని సమాధాన పడవలను వాళ్ళు వేడుకున్నారు. అయితే రాజు దేశము నుండి వారి దేశమునకు గ్రాసం వచ్చింది. కనుక ఆ యొక్క గ్రాసము వచ్చిన కారణం చేత రాజు కనుక నా దేశం ఎంత గొప్పగా ఆశ్రయించబడ్డదని గర్వించిన వాడే అతను న్యాయపీఠం కూర్చొని అతడు ప్రసంగం చేసినప్పుడు ప్రజలు అంటున్నారు, హేరోదు రాజవస్త్రమును ధరించుకొని న్యాయపీఠం కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జల్లు ఇది దైవస్వరమే కానీ మానస్వరము కాదని వారు కేకలు వేస్తూ వచ్చారు. కనుక అప్పుడు వాళ్ళు రాజును బట్టి ఎవరిని మహింపరచారంటే వారు దేవుని మహింపరచలేదు. తన దేశానికి ఇతర దేశాల నుంచి గ్రాసం వస్తుంది కనుక, నూనె వస్తుంది, ఆయిల్ వస్తుంది కనుక నా దేశం ఇంతగా ఆశ్రయించబడ్డది, నేను ఇంతగా ఈ దేశానికి రాజుగా ఉన్నానని హేరోదు తన మనసునందు అతిశయించి గర్వించిన వాడే కనుక దేవుని కోపానికి గురయ్యి
పురుగులు పడి ఆ యొక్క న్యాయపీఠం మీద కూర్చొని అతడు చనిపోతూ వచ్చాడు, ప్రాణం విడిచాడు. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, మిమ్మును ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువానితో సమానుడు. నా నిమిత్తం జనులు నిన్ను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. మన దేశంలో కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో, అనేక జిల్లాల్లో, అనేక మండలాల్లో, అనేక స్థలాల్లో దేవుని సేవకులకి శ్రమలు ఉన్నాయి, పరిశుద్ధులకి శ్రమలు ఉన్నాయి, మందిరాలకి కట్టడానికి ఆటంకాలు ఉన్నాయి, కనుక సువార్తకి ఆటంకాలు ఉన్నాయి. దేవుని సేవలో అనేకమైన సమస్యలు గుండా ప్రపంచం అంతా కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. వాటన్నిటి నుంచి మనం జయము పొందాలంటే కేవలంగా మొదటిగా వాళ్ళు సంఘ ప్రార్థన చేశారు. రెండోది, వారు రాత్రి వేళ తెల్లవారుజామున వెళ్ళినప్పుడు కూడా రాత్రి అంతా వాళ్ళు ఆల్నెట్లో గడిపినట్లుగా మనం చూస్తున్నాం. వారు ప్రార్థన, దేవుడు అన్నాడు. రోదే అని ఆ చిన్న అమ్మాయి దేవుని సేవకుడి స్వరాన్ని గుర్తుపెట్టి వారికి చెప్పినప్పుడు వారు నమ్ముతూ వచ్చారు. ప్రియా సహోదరి సహోదరుడా, రాజుగారు తన దేశం ఎంతగా ఆశ్రయించబడుతుంది గర్వించిన వాడై న్యాయపీఠంలో కూర్చొని ఉపన్యాసము చేయగా ప్రభువు దూత అతను మొత్తుని కనుక పురుగులు పడి ప్రాణం విడిచింది. ప్రభువు దూత అతను మొత్తింది. ప్రభువు దూత 14 మంది సైనికుల్ని చంపుతూ వచ్చింది. కనుక నువ్వు నేను దేవుని కొరకు బ్రతికితే, ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్లుగైతే, ఆయన మీద ఆధారపడినట్లుగైతే ఆయన మన పక్షం ఉండి ఆయన జై జీవితం ఇస్తాడు. కనుక మనము ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు. హిందువులుగా లోకంలో ఎవరు దేవుని సేవకి, సువార్తకి, లేదా దేవుని సంఘానికి, దేవుని పరిశుద్ధ సమాజ కుడుకులకి ఏ రీతిగా విశ్వాసాలు ఆటంకపరచవచ్చు. సేవకులు ఆటంకపరిచేవారు ఉన్నారు, విశ్వాసాలు ఆటంకపరిచేవారు ఉన్నారు. మనకు శత్రువులు ఎవరంటే ఇతరులు కాదు, మొదటి శత్రువులు సంఘములో ఉన్నవారే, విశ్వాసులే శత్రువులు. సేవకులుగానే శత్రువులు ఉన్నారు, క్రైస్తవులే. కనుక సంఘ పరిచర్యకు ఆటంకదారులుగా ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రభువు దూత అతను మొత్తునందున అతను పురుగులు పడి ప్రాణం విడిచాడు. కనుక నీవు నేను ఏ వ్యక్తికి శిక్ష విధించకూడదు, నీవు నేను ఏ వ్యక్తి మీద పగ తీర్చుకోకూడదు, నీవు నేను ఏ వ్యక్తి మీద కక్ష తీర్చుకోకూడదు. నీవు నీ శత్రువుని హృదయపూర్వక క్షమించి అనుదినము నువ్వు ప్రార్థించినప్పుడల్లా కూడా నీ శత్రువు కొరకు ప్రార్థించాయి. ఇక్కడ ఎవరు ప్రార్థన చేశారంటే అపోస్తులుగా సంఘము వారు ప్రార్థన చేశారు, చెదిరిపోయిన వారు ప్రార్థన చేశారు. శ్రమల్లో ఉన్న ఆ సంఘముకి హింస వచ్చిన కారణం చేత బలత్కారం పట్టుకొని యాకోబుని చంపారు. పస్కా పండుగ అయిన తర్వాత పేతుని కూడా చంపాలని ఆలోచన దేవుని ప్రజలు తెలిసినప్పుడు ఆ దేశమంతలో అన్న అనేక చెదిరిపోయిన వారు ప్రార్థించారు. అలాగే ప్రపంచంలో, భారతదేశంలో, ఇతర దేశాల్లో ఉన్న దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, లోకానుసారమైన పద్ధతులు, లోకానుసారమైన సమావేశాలు, లోకానుసారమైన ధర్నాలతో మనము శత్రువుని జయించకూడదు. కానీ మనం మోకాల మీద శత్రువుని జయించాలి, మనం ప్రార్థన ద్వారా శత్రువుని జయించాలి. మన పితరులు మనకి ఇదే నేర్పారు. అక్కడ వాళ్ళు ఏ రోజు మీద తిరగబడలేదు, కనుక ప్రధాన యాజకులు తిరగబడలేదు. వారు వ్యతిరేకంగా వారు ఏ పనులు, ఒకసారి అన్న మన 4వ అధ్యాయం చూసాము, మీ మాట వింటే న్యాయమా, దేవుని మాట వింటే న్యాయమా, మీరే చెప్పండి అని చెప్తూ అడుగుతూ వచ్చారు. కనుక మన జీవితంలో మనం దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తాడు. కనుక ప్రభువు దూత 14 మందిని సైనికులు చంపించింది. ప్రభువు దూత కనుక హేరోదుని, ఆ దేశాన్ని, హేరోదుని, యాకోబుని చంపించి పేతుని చంపాలనుకున్న హేరోదు గర్వించాడు, అతిశయించాడు. అహంకారముతో, పొగరుబోతనముతో, వివేగతనముతో నా దేశం ఇంత గొప్పదని అతిశయించాడు. తను తాను ఈ దేవుని స్వరమైనట్లుగా దేవుని మహింపరచకుండా తను మహింపరుచుకున్నాడు. దేవుని కోపం మీదకి వచ్చింది. ఉన్న అధికారము ప్రభువులకు కలిగాయి. ప్రభు అధికారం ఇచ్చాడు. ఆ అధికారం లేకుండా దేవుడు తనను ఆశించేశాడు. కనుక నీవు దేవునికి లోబడితే ఆయన నీకు సహాయము చేస్తాడు. నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ పవిత్ర జీవితము, నీ ప్రతి అవసరత విషయంలో ఆయన మీద ఆధారపడితే ఆయన మనకు సహాయము చేసేవాడుగా ఉంటాడు. ఆ రీతిగా మనల్ని, మన జీవితాల్ని పరీక్షించుకొని ప్రార్థించుకుందాం. జీవగల తండ్రి, వందనాలు దేవా. మా పితరులకి శ్రమలు వచ్చినప్పుడు ధర్నాలు చేయలేదు, సమావేశాలు చేయలేదు, ప్రసంగాలు చేయలేదు దేవా. వాళ్ళు కేవలంగా అయా ప్రార్థన చేస్తూ వచ్చారు. మేము కూడా ఆ రీతిగా మేము ఆయన ప్రార్థన ద్వారానే శత్రువుపై జయమని తెలియచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి
వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను, ఖైదీలను విడిపించెను సిలువలో. ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను, ఖైదీలను విడిపించెను సిలువలో. రైతుల